హలో గైస్, అందరికీ నమస్తే. మా మూవీ చూసి వచ్చిన మూవీ విషయానికి వస్తే ఓకే ఉంది. ఆ పేరుకి మాత్రమే హారర్ ఫిలిం. యాక్చువల్ అయితే అంత హారర్గా లేదు, ఎవరు భయపడరు సినిమాకి పోయినాక. చిన్నపిల్లలతో పోయినా సరే అంత భయంకరమైన సీన్లు ఏం లేవు. సో హ్యాపీగా ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడవచ్చు మూవీ. ఈ మూవీ ట్రైలర్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయినా. లైక్ విజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. బట్ ట్రైలర్లోనే నేను అనుకున్నా విఎఫ్ఎక్స్ మాత్రం చాలా చెత్తగా ఉంది, పరమ చెత్తగా ఉంది అనేసి. సో నేను ఏమనుకున్నా అట్లనే ఉండే. విఎఫ్ఎక్స్ మాత్రం ది వరస్ట్ అసలు. అండ్ విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. విజువల్లీ చాలా బాగా చూపించిండు. స్టోరీ విషయానికి వస్తే చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం రాలేదు డైరెక్టర్కి. ఓపెనింగే మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది ఈ మూవీలో. అంటే ఇలాంటి స్టోరీని అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసేది వేరేలా ఉంటుంది. డైరెక్టర్ చూపించే విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది. క్లైమాక్స్ ప్రతి ఒక్క ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతాడంటే నాకు అర్థం కాలేదు సార్. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే వరస్ట్ మ్యూజిక్. అసలు హారర్ ఫిలింకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనేటోడు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి అంటే ఆ మ్యూజికే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. యాక్చువల్ హారర్ మూవీస్లో ఆడిచ్చే మ్యూజిక్లోనే మనం భయపడతాం అన్నమాట. జలక్లు వచ్చినప్పుడు ఆ భయం డైరెక్టర్ ఎంతైతే చూపిస్తాడో మ్యూజిక్ డైరెక్టర్ అంతే విధంగా దానికి మ్యూజిక్ యాడ్ చేస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ మూవీ వచ్చేసి గచ్చిబౌలిలో ఉన్న ప్రిస్టన్ ప్రైమ్ థియేటర్లో చూశాను. యాక్చువల్లీ ఆ థియేటర్లో మనకి హిందీ మూవీస్ ఆర్ వేరే మూవీస్లో సబ్ టైటిల్స్ ఇస్తారో ఇయ్యారో నాకు తెలియదు. మీకు తెలిసింటే కింద కామెంట్ చేయండి. నేను వెళ్ళినప్పుడు నేనేం ఫీల్ అయినా అంటే ఈ మూవీ యాక్చువల్గా టోటల్ హిందీలో లేదు. కొన్ని సీక్వెన్సెస్ వచ్చేసి బంగాలీలో మాట్లాడతారు వాళ్ళు. సో అవి నాకు చాలా పార్ట్స్ వరకు అర్థం కాలేదు. అంటే మూవీలో ఒక 10 to 15% వరకు బంగాలీ అయితే మాట్లాడతారు వాళ్ళు. సో అది కింద సబ్ టైటిల్స్ ఇచ్చి మనకి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చూపించుంటే ఇంకా బాగుండేది. అంటే అది థియేటర్ వైజ్ కాకపోయినా డైరెక్షన్లో ఎడిటింగ్ చేసేటప్పుడే కొంతమంది కింద అప్పుడే ఎడిట్ చేసి రాస్తారన్నమాట, వేరే లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు ఆడియన్స్కి అర్థం అవడానికి. సో ఈ మూవీలో కూడా అలా ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మూవీలో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కాజల్ గారు చాలా బాగా చేశారు. అండ్ మెయిన్గా మూవీ మొత్తము ఫీమేల్ ఓరియంటెడ్ కాబట్టి కాజల్ గారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ డాటర్ క్యారెక్టర్ చేసి ఆమె కూడా పర్లేదు, డీసెంట్గా చేసింది. దాంట్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ వచ్చేసి రోనిత్ రాయ్ గారు. ఆయన ఈ మూవీలో ఒక సర్పంచ్ క్యారెక్టర్ చేశారు. అసలు ఆయన చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఓవరాల్గా ఈ మూవీ అయితే ఒకసారి చూడవచ్చు. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్.